మంచిర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసింది. బీజెడ్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని కుమ్మరి స్వప్న భవనం 3వ అంతస్తు పైనుండి అర్ధరాత్రి దూకి ఆత్మహత్యయత్నం చేసింది. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన మంచిర్యాల పోలీసులు విచారణ చేస్తున్నారు. రెసిడెన్షియల్ కాలేజీ డిగ్రీ కాలేజ్ పై నుంచి ఒక అమ్మాయి పడిపోయిందని నోటీస్కి వచ్చింది. ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమెకు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించిన తర్వాత ఆమెను రెఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆమె నిమ్స్కి వెళ్ళి నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. దీనిపైన పూర్తిగా ఎందుకు జరిగిన ఇన్సిడెంట్ అనేది విచారణ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు టీచర్స్ని అదేవిధంగా పిల్లల్ని కూడా ఎగ్జామ్ చేసాం. ఇంకా కొంతమంది టీచర్స్ని పిల్లల్ని ఎగ్జామ్ చేసిన తర్వాత ఏం జరిగిందని ఫర్దర్గా ఎగ్జామ్ చేస్తాం. ప్రస్తుతానికి అమ్మాయి నిమ్స్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నది. డాక్టర్లు అనేది ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ వార్డులో నిమ్స్లో ఉంది. డాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్తామని చెప్తున్నారు. వాళ్ళ ఆర్థోపెడిక్ కానివ్వండి, న్యూరో కానివ్వండి, మదర్ వాళ్ళ